సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాత సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాత అంటే ముసలి తీసుకొచ్చి పడానా? అదిగోరా, అక్కడ ఏదో పాతకొచ్చారు, తీసుకురండి. అదేంటి తీసుకొచ్చి? హాయ్, చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చంటి చంటి ఎక్కడున్నావురా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా, ఎందుకు పొద్దునే ఇక్కడికి వచ్చి కొట్టించుకోవడం? చూసారా? ఒరే అన్నయ్య లేవరా, ఇవాళ భోగిరా. గంట ఆగిరా. వీడిలా కాదు, ఓ బకెట్ నీళ్లు తెచ్చి పోస్తే గానీ లేవడు. మీరు ఇక్కడే ఉండండి. అయ్యో మీరా? మీరేంటండి ఇక్కడ? సారీ అండి. ఏంటండి ఏమైంది? మీరెక్కడ నీళ్లు కొడతారు అని తట్టి లేపడానికి ట్రై చేస్తే అయినా మీరు అలా గిచ్చడం ఏంటండి? అయ్యో నేనెక్కడికి ఇచ్చానండి, మెల్లగా అలా అన్నాను అంతే. ఏంటి మెల్లగా మీరు అలా అన్నారా? మీరు ఎలా అన్నారో తెలుసా? ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్ కేసులో చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకు వేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరెవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి, ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? ఓ, నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. పుట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల ఎలా అనేసిందేంటి? వాట్ అంకుల్? మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. కందిపప్పు అని. ఏంటి? చెప్పలేదురా, నీ గురించి కాదురా. ఇంటి విషయాలు చెప్పావంటే గురించి కాదురా, నువ్వు పోరా. మళ్ళీ చెప్పావంటే చూడు, ఏం చేస్తా నాకే తెలియదు. చెప్పలేరా? ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు వీడి చెల్లెలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బ కొట్టాను అంతే. నా చెల్లెలు కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని ఒక దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఒక రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఒక రోజంతా వీడి కోసం తెగ వెతికాం. ఇంతలో అటక నుంచి ఓ సౌండ్, నేను ఇక్కడున్నాను మమ్మీ అని. ఓన్లీ దుప్ప దగ్గర తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే, కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే, 3 రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్.